ఫిట్నెస్లో మనం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటామండి. బరువు తగ్గడం మీద దృష్టి పెడదామా, ఎండ్యూరెన్స్ మీద పెడదామా? వాట్ ఈజ్ ఎండ్యూరెన్స్ తెలుసుకోవాలండి. కొంతమంది ఉంటారు బిఎంఐ కంటే 10-20 కిలోలు ఎక్కువే ఉంటారు, కానీ యమ హెల్దీగా ఉంటాడు, యమ యాక్టివ్గా ఉంటాడు, ఏది తిన్నా కానీ అరిగించేసుకుంటూ ఉంటాడు. అంటే కొద్దిగా లావుగా బొద్దుగా ఉన్నా కానీ. కొంతమంది ఉంటారు అబ్బా భలే సన్నగా చక్కగా ఉంటారు, కానీ గట్టిగా 4 మైళ్ళు నడవలేడు, కాస్త సైక్లింగ్ చేయలేడు, గట్టిగా తినలేడు, ఏమీ చేయలేడు, కానీ స్లిమ్గా ఉంటాడు. ఇక్కడ విషయానికి వచ్చేస్తున్నానండి. చాలామంది అడ్డదారుల్లో వెయిట్ లాస్ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది కదా. 4 మాత్రలు వేసుకోవడం దగ్గర నుంచి, రకరకాల పౌడర్లు తాగడం దగ్గర నుంచి, బేరియాట్రిక్ సర్జరీల దగ్గర నుంచి, అంటే స్లిమ్గా కనబడాలి, బరువు ఉండకూడదు అనుకుంటున్నారు. కానీ దానికంటే గొప్పది ఎండ్యూరెన్స్ అండి. ఎండ్యూరెన్స్ అంటే మరేం లేదు, ఫిట్నెస్ అనుకోండి, ఓవరాల్గా మీ కెపాసిటీ అనుకోండి, ఇది పెంచుకోండి అని చాలామంది చెప్తున్నారండి. ఎందుకు అంటారా, ఈ రోజున మన అవయవాల చుట్టూ ఫ్యాట్ పెరిగిపోయిందండి, వెర్సరల్ ఫ్యాట్ అంటారు. ఈ ఫ్యాట్ కరగాలి అంటే ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అవసరం. ఎండ్యూరెన్స్ అంటున్నారు ఏంటా అని మీకు అనిపిస్తవచ్చు. గట్టిగా వాకింగ్ అండి, బ్రిస్క్ వాకింగ్, గట్టిగా సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్. వీటి వల్ల ఏంటి ప్రయోజనం అంటే ఈ వెర్సరల్ ఫ్యాట్ తగ్గడంతో పాటు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను జాగ్రత్తగా వినండి, శరీరానికి కావలసినంత ఆక్సిజన్ వస్తుందండి, కావలసినంత ఆక్సిజన్. ఇక ఫ్యాట్ ఎక్కడికక్కడ కరిగిపోతూ గుండె కూడా హాయిగా ఉంటుందండి, హెల్దీగా ఉంటుందండి. హార్ట్ ఫంక్షన్ పెరుగుద్ది కదా, హార్ట్ బీట్ పెరుగుద్ది కదా, ఈ యాక్టివిటీస్కి బాగా పెరుగుద్దండి. సో అందుకోసమే దీని మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నారు అందరూ కూడా. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి, ఈ రెండే కాదు. ఓవరాల్గా బాడీ ఫంక్షనాలిటీ, మెటబాలిజం బాగుండాలి కదా. తిన్నది టక్కుమని అరిగిపోవాలి, వంట పట్టేయాలి, అంటే ఇది కావాలండి. మనం షార్ట్ కట్స్లో వెయిట్ లాస్ ఎక్సర్సైజులు చేయొద్దు అని అంటలేదు నేను, చెయ్యండి, దానికంటే గొప్పది ఇది చెయ్యండి అని అంటున్నారండి. ఇక బీపీ, షుగర్లు వగైరా నాకు అసలు ఎప్పటికీ వద్దు, ఏ అవయవానికి కూడా ఏ రోగము రావద్దు, హ్యాపీగా ఉంటాను అనేవాళ్ళు ఇది చేయండి. మరి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయొద్దా అని మీరు అంటారండి, వెయిట్ లాస్ చేయొద్దా అంటారు, చెయ్యండి. దీంతో పాటు ఈ ఎండ్యూరెన్స్ రిలేటెడ్ ఏది వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, వీటితో పాటు దాన్ని కూడా మిక్స్ చేయండి. రెండింటిని మిక్స్ చేసి కొట్టండి, మామూలుగా ఉండదు బెనిఫిట్ అన్నట్టు. సో మరి ఎంతసేపు చేయాలి ఏంటి డౌట్లు ఉంటాయండి. మినిమం అరగంటతో స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు గంట అయితే పెట్టేసుకోండి, రెండింటికి కలిపి గంట పెట్టేసుకోండి. ఇక మిమ్మల్ని ఆపేవాడు, అడ్డుకునేవాడు ఎవడు లేడు అన్నట్టు. మరి ఇవన్నీ చేస్తూ డైట్ తెలుసు కదా, మంచి ప్రోటీను, మంచి కార్బోహైడ్రేట్స్, మంచి విటమిన్స్ మీకు తెలుసు, అది చూడాలి. మంచి రెస్ట్ కూడా ఉండాలండోయ్, అది కూడా గుర్తుంచుకోండి. మరి మంచి హైడ్రేషన్ కూడా ఉండాలి. ఎప్పటికప్పుడు ఎత్తితే 1/2 లీటర్ బాటిల్ తాగిస్తూ ఉంటే అసలు ఏ ఇష్యూ రాదు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.